ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ 22 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం విలువ. ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఒక మనిషి పట్టుకున్నాడు. ఎప్పుడైతే వదిలేశాడో అంత పెద్ద ట్యాంకర్ పడిపోయింది. కొన్ని మార్లు మనం అనుకోవచ్చు, ఇంత పెద్ద ట్యాంకర్ ఒక మనిషి హీ వాజ్ జస్ట్ బ్యాలెన్సింగ్ అంతే. ఒక హోల్డ్, ఒక చిన్న స్ట్రెంగ్త్ ఇవ్వడము, లేకపోతే చిన్నగా పట్టుకోవడాన్ని బట్టి అతను ప్రయత్నిస్తే పరిస్థితి అక్కడ. ఈరోజు నా జీవితాల్లో కూడా మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దొరకక ముందు, పోగొట్టుకున్నాకే. మన జీవితాల్లో దొరకక ముందు వారి విలువ ఎంతో అమూల్యంగా ఉంటుంది. దొరికేశాక వారిని ఇష్టానుసారంగా ప్రవర్తించి, మాటలనేసి, వారిని కించపరిచి, అవమానించి, అనుమానించి, నిందలు వేసి, ఇవన్నీ చేసి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారు చూడండి, వెళ్ళిపోయాక వారి విలువ తెలుస్తుంది. ఈరోజు మన జీవితాల్లో తల్లిదండ్రుల విలువ మనకి తెలుసా? భార్య భర్త యొక్క విలువ తెలుసా? తోబుట్టుల విలువ తెలుసా? సంఘ కాపరి యొక్క విలువ తెలుసా? ప్రాముఖ్యమైనది. దేవుడి విలువ మనకి తెలుస్తుందా? మన జీవితాలు గ్రహించాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. వారిని బట్టే సమాజం మనం గుర్తుపడతాం. ఈరోజు నీ కుటుంబం ఈ విధంగా నిలబడి ఉందంటే తల్లిదండ్రులను బట్టి. భార్య భర్తలు ఒకరిని ఒకరు పట్టుకొని జీవించడాన్ని బట్టే అది నిలబడుతుందేమో. ఒక్కరు చేయుదిన పడిపోతుందేమో. తోబుట్టులైన, సంఘమైన, కాపరిని బట్టి ఒకరిని ఒకరికి ఆధారంగా ఉంచినందుకు మనం కలిసి ఉన్నామేమో ఆలోచన. ప్రాముఖ్యంగా దేవుడి సన్నిధి ఎంత ప్రాముఖ్యంగా ఉంది, ఎంత విలువ మనం ఇస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు దూరం అయితే కానీ దేవుని యొక్క విలువ వారికి తెలియదు. ఈరోజు ఆ దేవుడు దూరం కాకుండా దేవుడి విలువ తెలుసుకుని ఆత్మీయ అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. మీ జీవితాల్లో ఉన్న మనుషుల విలువ తెలుసుకోండి. ఆ విలువ తెలుసుకుని ఆత్మీయ అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఎవరైతే దూరం పడ్డారో, దూరపరచబడ్డారో, దూరం అయ్యారో వారి విలువ మీరు తెలుసుకోండి. మీరు దూరపరచబడ్డారని మీరు బాధపడుతుంటే మీ విలువ తెలుసుకుని ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్.